దుబాయ్ పేరు వినగానే మన మెదడులో ఒక్కటే చిత్రం వస్తుంది. మెరిసే గాజు భవనాలు, బంగారు కార్లు, బీచ్లు, యాచ్లు, లగ్జరీ జీవితం. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఈ మెరుపు వెనక ఎన్ని జీవితాలు రోలు కరిగిపోతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా కాదు. ఇదే ప్రశ్నకు వచ్చే సమాధానం మీ జీవితాంతం దుబాయ్ గురించి ఉన్న ఆలోచనను మార్చేస్తుంది. ఈరోజు వీడియో ఉద్దేశ్యం కేవలం దుబాయ్ని చూపించడం మాత్రమే కాదు, దుబాయ్లో ఉంటున్న వాళ్లు కూడా చెప్పిన ఆ సత్యాన్ని బయటపెట్టడం. ఆ సత్యం విని మీకు నమ్మకం కలగదు. అదే ఆ స్థలమని, ఎక్కడ అంటారు డ్రీమ్ లైఫ్ జీవిస్తున్నాము అని. ఒక సీన్ ఊహించుకోండి. మీరు ఏదో మాల్లో తిరుగుతున్నారు. ముందు మెరిసే గాజు భవనాలు, బంగారు దుకాణాల వెలుగు. కాని ఆ భవనం వెనకాలే 50 డిగ్రీల వేడిమిలో ఒక భారతీయ కార్మికుడు మోకాళ్లదాకా ఇసుకలో ఇటుకలు ఎత్తుకుంటున్నాడు. ఒకవైపు ఇన్స్టాగ్రామ్ మరుపు, మరోవైపు నిశ్శబ్దంలో కాలిపోతున్న జీవితాలు. ఈ తేడానే రెండు ప్రపంచాల ఢీకొనే స్థలం. ఇదే ఈ వీడియో యొక్క అతిపెద్ద సత్యం. మీరు అనుకుంటే దుబాయ్ అంటే మజా మాత్రమే అయితే ఈ వీడియో ఆ ఆలోచనను పగలగొడుతుంది. ఎందుకంటే ముందు మీరు తెలుసుకోబోయేది కేవలం ఆశ్చర్యపరచదు, బహుశా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఎందుకు ప్రతి సంవత్సరం లక్షలాది భారతీయులు అక్కడికి వెళ్తారు? వాళ్లలో వేల మంది ఎప్పటికీ తిరిగి రాలేకపోతారు ఎందుకు? సరే, ప్రారంభిద్దాం దుబాయ్ యొక్క ఆ సత్యాన్ని, ప్రపంచం చూడడానికి భయపడే ముఖాన్ని. త్వరగా కామెంట్లో చెప్పండి, నా గొంతు మీకు ఎలా అనిపించింది? ఈ గొంతు మీరు మొదటిసారి వింటున్నారా, లేక ఇంతకు ముందు విన్నారా? లేదంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా కొత్త వీడియోలు ముందుగా మీకు చేరుతాయి. వీడియోని లైక్ చేసి మీ ప్రేమ చూపించండి, ఎందుకంటే మీ లైకులే మాకు సత్యం మాట్లాడే ధైర్యాన్ని ఇస్తాయి. సరే, వీడియోలో ముందుకు సాగుదాం. దుబాయ్ పేరు వినగానే మీ మనసులో ఏమవుతుంది? బుర్జు ఖలీఫా లాంటి ఆకాశాన్ని తాకే భవనాలు, బంగారంతో నిండిన దుకాణాల రౌనక్, రోడ్లపై దూసుకుపోతున్న గోల్డెన్ రోల్స్ రాయిస్, సముద్రం పక్కన ఉన్న అద్భుతమైన లగ్జరీ జీవితం. ఒక నగరం, కలల కంటే ముందు కనిపించే నగరం. ఇక్కడ ప్రతిదీ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మెరిసే, ప్రకాశించే, ప్రతి ఒక్కరిని ఆకర్షించే చిత్రం. అందుకే ప్రతి సంవత్సరం లక్షల మంది ఈ నగరాన్ని చూడడానికి వస్తారు. కొందరు కెమెరాలో బంధించడానికి, కొందరు జీవితం తయారు చేసుకోవడానికి. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇదేనా పూర్తి చిత్రం? ఇన్స్టాగ్రామ్లో మీరు చూసేదేనా దుబాయ్ యొక్క నిజమైన గుర్తింపు? ఎప్పుడైనా ఆ వెలుగు వెనక ఉన్న చీకటిని తెలుసుకోవడానికి ప్రయత్నించారా? ఆ వెలుగు నిర్మాణంలో ఉన్నవాళ్ల కథలు ఎప్పుడైనా విన్నారా? వాళ్లు దుబాయ్ పునాదులు వేశారు కానీ ఎప్పుడూ ఆ వెలుగులో భాగం కాలేదు. నిజమేమిటంటే ప్రతి వెలుగుకు ఒక నీడ ఉంటుంది. ప్రతి మెరుపు కింద ఎవరో చెమట, బలవంతం, త్యాగం దాగి ఉంటాయి. ఈ వీడియోలో మేము మీకు చూపించబోయేది దుబాయ్ చిత్రం నుంచి కత్తిరించిన ముఖం. హైవేల వెలుగుల్లో కాక కార్మిక ధూళిలో పెరిగే జీవితాలు. సరే, ఆ తలుపు తెరద్దాం. అక్కడ కలలు అమ్ముడవుతాయి, సత్యం తరచూ వినిపించకుండా పోతుంది. నేటి దుబాయ్ని చూస్తే అనిపిస్తుంది ఈ నగరం ఎప్పట్నించో ఇలాగే ఉన్నట్టు. గాలిలో ఎగిరే కార్లు, గాజులాంటి రోడ్లు, ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనాలు. కాని మీకు తెలుసా, కేవలం 60-70 సంవత్సరాల క్రితం దుబాయ్ ఒక ఖాళీ ఎడారి మాత్రమే. అక్కడ మాల్స్ లేవు, హోటల్స్ లేవు, బంగారు దుకాణాల చకచకా లేదు. ఇక్కడి ప్రజలు సముద్రంలో డుబ్బులాడి, ముత్యాలు వెతుకుతూ రోజంతా పడవల్లో చెమటోడ్చిరవారు. కొంచెం దొరికితే అంతే జీవనం. తర్వాత వచ్చింది 1966 సంవత్సరం. ఇసుక కింద నల్ల మేడ అంటే ఆయిల్ ఊటలా ప్రవహించడం మొదలైంది. ఆ క్షణంలో దుబాయ్ భాగ్యం మారిపోయింది. ఆయిల్ సంపద ఈ నగరాన్ని ఆకాశం వైపు నెట్టింది. కాని ఇక్కడి ప్రభుత్వం మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. కేవలం ఆయిల్ మీద ఆధారపడకూడదు, దుబాయ్ని గ్లోబల్ బ్రాండ్గా తయారు చేయాలని కలలు కన్నారు. బుర్జ్ ఖలీఫా ఇప్పుడు ఆకాశంతో మాట్లాడుతోంది. పామ్ ఐలాండ్ సముద్రాన్ని కూడా మనిషి సృష్టిగా మార్చేసింది. దుబాయ్ మాల్ ఒక రోజు కాదు, వారం రోజులు సరిపోవు. ఇవన్నీ కేవలం భవనాలు కాదు, దుబాయ్ ఇసుక మాత్రమే కాదు, కలల పునాది కూడా అవుతుంది అని ప్రపంచానికి చూపించే షోపీసులు. కాని ఏ నగరమైనా ఇంత వేగంగా పైకి ఎడిగితే ఎక్కడో కింద ఏదో అణిచివేయబడుతుంది. ఈ సంపద పరుగులో చాలామంది వెనకబడిపోయారు. ఈ కలలు నిర్మించిన వాళ్ళు, కాని వాళ్ల కలలు ఎప్పుడూ నెరవేరలేదు.
ఇక్కడ నుంచే మొదలవుతుంది దుబాయ్ యొక్క నిజమైన కథ. గైడ్ బుక్స్లో లేని, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ కాని, మీరు రోజూ చూసే దుబాయ్ ఒక ఆర్ట్ గ్యాలరీలాగా కనిపిస్తుంది. అద్భుతమైన ఆర్కిటెక్చర్, మెరిసే భవనాలు, ప్రతి మూలా పర్ఫెక్షన్. కానీ ఈ అందాన్ని సృష్టించిన చేతులెవరో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ చేతులు భారత్, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాల నుంచి వచ్చినవి. వాళ్లు ఇసుకలో జీవిత ఇటుకలు అమర్చుతారు. బుర్జు ఖలీఫానో ఆకాశం దాకా చేర్చారు, కానీ తాము దాని లిఫ్ట్లో కూడా ఎక్కలేదు. ఉదయం 6 గంటలకు లేచి 50 డిగ్రీలు దాటే వేడిమిలో 10-12 గంటలు చెమటోడ్చుతారు. విశ్రాంతి పీరులేదు. షిఫ్ట్ ముగిసేసరికి శరీరం స్పందన ఆగిపోతుంది. మళ్లీ రేపు అదే రొటీన్. ప్రతిఫలం నెలకు 800 నుంచి 1000 దిర్హాం, సుమారు 18,000 రూపాయల నుంచి 22,000 రూపాయలు. ఈ మొత్తంతో తాము కూడా కష్టంగా బతుకుతారు. ఇంటికి డబ్బు పంపడం అద్భుతంలాంటిది. మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది, చాలా కంపెనీలు పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకుంటాయి, పారిపోతే తిరిగి తేవటం కష్టం కాబట్టి. అంటే ఇప్పుడు వాడొక బహిరంగ జైలులో ఉన్నాడు. పారిపోవడానికి అనుమతి లేదు, గొంతు ఎత్తడానికి ధైర్యం లేదు. ఈ విధానాన్నే కఫాలా సిస్టమ్ అంటారు. ఒక కార్మికుడు తన యజమాని అనుమతి లేకుండా ఉద్యోగం మార్చలేడు, దేశం వదలలేడు. ఊహించుకోండి, కుటుంబ కలలతో బయలుదేరిన మనిషి ఇప్పుడు కేవలం యంత్రంగా మారిపోయాడు. అతని జీవితం ఇటుకలు, సిమెంట్, మెట్లలో కలిసిపోయింది. ఇదే ఆ దాచిపెట్టిన దుబాయ్. కెమెరా ఫ్రేమ్లో రానిది, టూరిస్టు చూడనిది, వ్లాగర్ చూపించనిది. కానీ అది ఉంది. ప్రతి మెరిసే ఇటుక కింద ఒక అనకాకి కథగా. ఇప్పుడొక గది ఊహించుకోండి. కిటికీ లేదు, గాలిరాని గది. గోడలు ఇంత దగ్గరగా ఉంటాయి, ప్రతి శ్వాస మరొకరిది తగులుతుంది. 8 నుంచి 10 మంది కార్మికులు కలిసి నివసిస్తారు. ఒకే ఫ్యాన్, ఒకే బాత్రూం, ఒక చిన్న మూల. దాన్నే తమదంటారు. ఇక్కడ గోప్యత లేదు, శాంతి లేదు. కేవలం రోజంతా అలసట, రాత్రంతా నిశ్శబ్దం. నిద్ర కూడా పరాయిగా మారుతుంది. వీళ్ళల్లో ఒకడు రవి. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన 34 ఏళ్ల సాధారణ మనిషి. 5 సంవత్సరాలుగా దుబాయ్లో పనిచేస్తున్నాడు. ప్రతి నెల ఏదోలాగా 6-7 వేలు ఇంటికి పంపుతాడు. అతని భార్య చెబుతోంది, పాప రోజూ నాన్న ఎప్పుడొస్తాడు అంటుంది. కాని రవికి కూడా తెలియదు ఎప్పుడు తిరిగి వెళ్తాడో. జీతం నుంచి టిక్కెట్ రాలేదు, సెలవు రాలేదు. ప్రతి రాత్రి నేలపై పల్చటి మ్యాట్ మీద పడుకుని మొబైల్లో కూతురు పాత వీడియోలు ప్లే చేస్తాడు. వీడియోలో ఆమె నవ్వుతుంది, కాని రవి కళ్ళు నిండిపోతాయి. శ్వాస తీసుకోవడం కూడా కష్టమయ్యే ఈ చిన్న గదిలోనే రవిలాంటి వేల మంది తమ అపూర్తి కలలను బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గది కేవలం స్థలం కాదు, ఇది మూసివేయబడిన ప్రపంచం. ఇక్కడ వాళ్లు జీవిస్తున్నారు అనిపించదు, కేవలం జీవితం గడుపుతున్నారు. దుబాయ్ వెళ్తే ఊరిలో ఒక కల మేల్కొంటుంది. అమ్మ అనుకుంటుంది, ఇక కొడుకు ఏసీ గది కట్టిస్తాడు. భార్య అనుకుంటుంది, ఇక జీవితం సుఖంగా సాగుతుంది. పిల్లలనుకుంటారు, నాన్న ఇప్పుడు రోజూ చాక్లెట్లు పంపుతాడు. కానీ దుబాయ్ యొక్క నిజం వేరు. నవ్వుతూ ఫోటోలు పంపే వ్యక్తి లోపల శూన్యంగా ఉంటాడు. వీడియో కాల్లో చిరునవ్వు చూపిస్తాడు, కానీ అతని గదిలో చీకటి నిండి ఉంటుంది. ప్రతి నెల ఇంటికి డబ్బు పంపడమే అతని మొదటి బాధ్యత. కాని తనకు తినడానికే డబ్బు లేకపోతే ఏం పంపుతాడు? పైగా అప్పులు, ఏజెంట్కిచ్చిన డబ్బు, టిక్కెట్ ఖర్చు, ఆహార ఖర్చు అన్నీ కలిపి జీవితం భారంగా మారుతుంది. పనిలో తప్పు జరిగితే తిట్లు, అనారోగ్యం వచ్చినా మందులేదు, ఎవరితోనైనా చెప్పలేడు, ఫిర్యాదు చేస్తే ఉద్యోగం పోతుంది. ఊర్లో అందరూ అనుకుంటారు విదేశంలో రాజులాగా ఉంటాడని. కానీ నిజం, అతను కేవలం బ్రతికి ఉన్నాడు. కొన్నిసార్లు అది కూడా కష్టం. అతని చిరునవ్వు బలవంతం. ప్రతి నేను బాగున్నాను అనే వెనుక ఒక పోరాటం దాగి ఉంటుంది. కలలతో వచ్చిన వ్యక్తి ఇప్పుడు కేవలం బ్రతికి ఉన్నాడు, ఇంటివాళ్లు కలల్లో జీవించడానికి. దుబాయ్ కేవలం ఒక నగరం కాదు, 2 ప్రపంచాల సమ్మేళనం. ఒకటి ప్రపంచానికి చూపించే దుబాయ్, మరొకటి తెరవెనుక దాచిపెట్టిన దుబాయ్. మొదటి ప్రపంచంలో ధనవంతులు, పెద్ద వ్యాపారులు, టూరిస్టులు, రాజకుటుంబం. రెండో ప్రపంచంలో కార్మికులు. వీళ్లు ధనవంతుల జీవితాన్ని సులభతరం చేస్తారు, కానీ వీళ్లకు చట్టం కూడా వేరు, న్యాయం కూడా వేరు. ధనవంతుడు మద్యం మత్తులో కారు నడిపితే మాట హాయిగా దాచేస్తారు, కానీ పేద కార్మికుడు వీసా గడువు ముగిసినా పనిచేస్తే జైలు లేదా దేశ బహిష్కరణ. వ్యాపారి మోసం చేస్తే
బిజినెస్ డిస్ప్యూట్ అని సద్దుమణుగుతారు. కార్మికుడు జీతమడిగితే అలసిపూట, అనుకూలత లేనివాడు అని తోసేస్తారు. దుబాయ్ మీడియా పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. ఎలాంటి ప్రతికూల వార్త బయటకు రాదు. ఎవరైనా చనిపోతే, దోపిడీ జరిగితే ఫైలు మూసేస్తారు. ఎందుకంటే నిజం ఎంత భయానకమో దాన్ని దాచే వ్యవస్థ అంత బలమైనది. ఇక్కడ డబ్బే అతిపెద్ద శక్తి. డబ్బున్నవాడి గొంతు మోగుతుంది, లేనివాడి అరుపు కూడా గోడల్లోనే పడిపోతుంది. ఇదే 2 దుబాయ్ల కథ. ఒకటి కెమెరాలో బంధించబడుతుంది, మరొకటి కేవలం కళ్లల్లో, కన్నీళ్లలో కరిగిపోతుంది. ఒకే నగరంలో 2 మనుషులకు 2 వేరువేరు న్యాయాలుంటే ఆ నగరాన్ని నిజంగా అభివృద్ధి చెందిన నగరం అనవచ్చా? లేక అది కేవలం ఒక పెద్ద మాయ అని, అక్కడ న్యాయం అమ్ముడవుతుంది, మౌనం కొనుగోలు చేయబడుతుంది అని? పగటి దుబాయ్ ప్రపంచాన్ని కన్నుకొడుతుంది. సూర్యుడు అస్తమించగానే మరో దుబాయ్ మేల్కొంటుంది. కెమెరా నుంచి దాక్కునే దుబాయ్. అక్కడ ఉద్దేశాలు అమ్ముడవుతాయి, గౌరవం పేరిట ఒప్పందాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆఫ్రికా, ఏషియా, తూర్పు యూరోప్ నుంచి వందలాది మహిళలను మోడలింగ్, హోటల్ ఉద్యోగం, ప్రమోషన్ పేరుతో పిలుస్తారు. నిజం ఏమిటంటే వాళ్లను బలవంతంగా ఒక ఉచ్చులో దింపుతారు. అక్కడి నుంచి బయటపడే మార్గం లేదు, సహాయం కోసం అడిగే ధైర్యం లేదు. ఎవరైనా ధైర్యం చేసి పోలీసుల దాకా చేరినా రివర్స్లో వాళ్లపైనే కేసు పెట్టి జైలు వేస్తారు, లేదా విచారణ లేకుండా దేశం నుంచి తరిమేస్తారు. ఎందుకంటే దుబాయ్ ఇమేజ్ ఆదర్శ ఇస్లామిక్ నగరం. ఇక్కడ అపఖ్యాతి స్థానం లేదు. నిజం ఎంత కఠినమైనా దాన్ని అణిచివేయడమే విధానం. ఆ మహిళల అరుపులు ఎక్కడా రికార్డు కావు. వాళ్ల కన్నీళ్లు ఆ మెరిసే గళ్ళీల మూలల్లో ఆరిపోతాయి. ఇదే దుబాయ్ యొక్క ఆ ముఖం. ఖరీదైన లైట్లలో కాక చీకటి ఒప్పందాలలో నివసించే ముఖం. మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. దుబాయ్ ఝలక్లతో నిండిన రీల్స్, గోల్డెన్ కార్లు, ప్రైవేట్ యాట్స్, బీచ్ పార్టీలు, లగ్జరీ డిన్నర్లు. ప్రతి ఫ్రేమ్లో అనిపిస్తుంది జీవితం ఇక్కడే పర్ఫెక్ట్. కానీ మీకు తెలుసా, ఈ ఇన్స్టాగ్రామ్ దుబాయ్ కేవలం 10% మంది యొక్క సత్యం మాత్రమే. మిగిలిన 90% దుబాయ్ ఎప్పుడూ కెమెరాలోకి రాదు. అక్కడ యాడ్స్ లేవు, కేవలం యాడ్స్ ఉన్నాయి. పార్టీలు లేవు, చెమట ఉంది. నవ్వులు లేవు, అలసట ఉంది. ఊహించుకోండి, ఒక విదేశీ ఇన్ఫ్లుయెన్సర్ బర్గర్ తింటూ లివింగ్ మై బెస్ట్ లైఫ్ అని రాస్తాడు. ఆ ఫోటో వెనుక ఒక భారతీయ కార్మికుడు నిలబడి ఉంటాడు. ఆ బర్గర్ ధర కూడా చెల్లించలేనివాడు. ఇక్కడ ప్రతి మెరిసే ముఖం వెనుక ఎవరో అలసిన మనిషి కష్టం ఉంటుంది. దుబాయ్ గల్లీల్లో రీల్స్ తయారవుతాయి, కానీ నిజం ఎప్పుడూ రికార్డ్ కాదు. ఎందుకంటే నిజం అందంగా కనిపించదు, అమ్ముడవదు. నిజం కేవలం అనుభవించబడుతుంది, తరచుగా అందరూ కనుగొనకుండా పోతుంది. కాబట్టి తరువాతసారి దుబాయ్ వ్లాగ్ లేదా డ్రీమ్ లైఫ్ ఇన్ దుబాయ్ పోస్ట్ చూసినప్పుడు ఒక్క ప్రశ్న అడగండి: ఇది నిజమా లేక మరో ఫిల్టర్ మాత్రమా? అయితే దుబాయ్ చెడ్డ నగరమా? కాదు. దుబాయ్లో ఏ చెడూ లేదు. ఇది కేవలం కల. కొందరు అద్భుతంగా రూపొందించారు, కొందరు రక్తచెమటలతో నిజం చేశారు. సమస్య నగరంతో కాదు, మనిషిని కేవలం ఒక వనరుగా చూసే వ్యవస్థతో ఉంది. కార్మికుడి కష్టంతో రాజమహల్ కడతారు, కానీ అతనికి ఆ మహల్ నీడకూడా ఇవ్వరు. దుబాయ్ స్కైలైన్ ఎంత ఎత్తైతే అంత లోతైన మౌనం ఉంది. ప్రతి వెలుగు కింద ఒక దాచిన అరుపు ఉంది. ప్రతి ఆలిశాన భవనం వెనుక ఒక ఆకలి కడుపు ఉంది. ఎప్పటికీ గుర్తుంచుకోండి, మీకు కనిపించే మెరుపు కింద ఎన్నో జీవితాలు కాలిపోతున్నాయి. తరువాతసారి దుబాయ్ ఫోటో చూసినప్పుడు, లేదా ఎవరైనా వామ్మో డ్రీమ్ లైఫ్ అంటే, ఒక క్షణం ఆగండి, ఆలోచించండి. ఈ కలనిద్రలో ఎన్ని అపూర్తి కలలు అణిచివేయబడ్డాయి. ఎందుకంటే ప్రతి నగరానికి ఒక 2 ముఖం ఉంటుంది. సత్యం అక్కడి నుంచే మొదలవుతుంది. ఈ వీడియో మీకు హృదయానికి చేరుకుంటే దయచేసి ఇతరులకు షేర్ చేయండి. మార్పు అక్కడి నుంచే మొదలవుతుంది, సత్యం మొదటిసారి వినబడిన చోట. ఈ కథ మిమ్మల్ని ఎక్కడో తాకిందా? ఈ వినిపించని గొంతుకలు మీ హృదయంలో ఏదైనా కదలిక తెచ్చాయా? అయితే వీడియోను లైక్ చేయండి. మీ ఆలోచనలు కామెంట్లో తప్పక చెప్పండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. మీ ఒక్క సబ్స్క్రైబ్తో మాకు ఆ ధైర్యం వస్తుంది, ప్రతి గొంతుకు గొంతు ఇవ్వడానికి. ధన్యవాదాలు.